హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విన్నీ లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే చూడండి, ఇక్కడ పిల్ల బ్యాచ్ కనపడుతుంది కదా. వీళ్ళందరూ మా పిల్లలు, మా అక్క పిల్లలు. ఇదిగో ఈడు ఈ అమ్మాయి మా అక్క కూతురు కొడుకులు, ఈడు మా బావ కొడుకు. వీళ్ళందరూ నలుగురు మా పిల్లలు ఫ్రెండ్స్. ఈ రోజు వాళ్ళ కోసం అయితే ఇప్పుడు నూడిల్స్ చేస్తున్నాం ఫ్రెండ్స్. హిప్పీ నూడిల్స్ అయితే వాళ్ళ కోసం అయితే ఆంటీ చేయండి అంటే వాళ్ళ కోసం అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే వస్తుంది చూడండి, తయారు చేసే ఫ్రెండ్స్. ఇవన్నీ అయితే తీసుకొచ్చినాం. అలాగే వాటికి కావాల్సిన గుడ్లు, కరివేపాక, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరకాయ, క్యారెట్, అలాగే పసుపు, ఉప్పు, కారం. దానికి ఎలా నూడిల్స్ లోనే మసాలా వస్తుంది కాబట్టి ఆ మసాలాతో అయితే చేసే వీడియో అయితే చూడండి. ఇదిగో ఫ్రెండ్స్, ముందైతే స్టవ్ ఆన్ చేసుకున్నా. ఇదిగో నీళ్ళైతే వేడి చేసుకుంటున్నా, ఎందుకంటే నూడిల్స్ దాంట్లో వేసుకోవటానికి. ఇందులో కొద్దిగా ఉప్పు, ఇందులోనే కొద్దిగా నూనె పోస్తున్నాం ఫ్రెండ్స్. ఒక స్పూన్ అయితే నూనె వేసుకున్నాం, ఎందుకంటే మ్యాగీ అనేది అతుక్కోకుండా ఉంటది. కొంచెం ఉప్పు, నూనె అయితే వేసుకున్నా. ఇదిగో ఫ్రెండ్స్, ఇవి అయితే అన్ని కట్ చేసుకుందాం. కట్ చేసి ఇవన్నీ మనం పక్కకు తీసుకుందాం ఫ్రెండ్స్. ఇవన్నీ కట్ చేసుకొని మసాలా అంతా ఒక గిన్నెలోకి అయితే వేసుకుందాం. ఇందులో వేసుకుందాం. ఇదిగో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మొత్తం కట్ చేసుకొని ఇందులో వేసుకుందాం మసాలా అనేది. ఇప్పుడైతే నీళ్ళు అయితే పొర్లుతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ సేమే ఇది నూడిల్స్ దాంట్లో వేసుకొని ఉడకబెట్టుకుందాం. ఇది ఎక్కువ ఉడకనియొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ మెత్తగా అయితే ఊరిక జస్ట్ ఒక పొరలేదాకా. చూడండి, ఇదిగో ఈ విధంగా జస్ట్ పాదోడు ఉడకనిస్తే చాలు, మెత్తగా అయ్యేదాకా ఉంచొద్దు. ఇగండి, ఇవి అయితే ఉడికినాయి, పక్కకు తీసుకుందాం. నూనె అయితే ఒక 4 స్పూన్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే నూనె అయితే వేడైంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ, క్యారెట్ అనేది నూనెలో వేసుకుందాం. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం ఫ్రెండ్స్. పసుపు వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా. ఇప్పుడు కోడిగుడ్లు అయితే వేసుకుందాం దాంట్లో పగలు కొట్టుకొని. కోడిగుడ్లు అయితే ఇందులో వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. 8 గుడ్లు అయితే వేసుకుంటున్నాం. మా పిల్లలందరూ నేనేస్తాను అనేది అందరూ అయితే వేస్తారు. మొబైల్ తినటం కోసం తొందరగా అయిపోతుంది అది. ఇదే ఫ్రెండ్స్, గుడ్డు అయితే వేసుకుందాం. ఇప్పుడు గుడ్డు ఎప్పుడు చేసుకోవాలి. కారం వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిరకాయలు వేసుకున్నాం కదా, అందుకే మా పిల్లలు తినాలి కాబట్టి. ఇప్పి అయితే వేసుకుందాం దీంట్లో. ఇప్పుడు మసాలా వేసుకుందాం ఫ్రెండ్స్. మసాలా అయితే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మొత్తము. దీన్ని బాగా కలుపుకుందాం మసాలా అంతా అయ్యేదాకా. లాస్ట్ అయితే కొత్తిమీర వేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇంకైతే రెడీ అయిపోయింది, ఇప్పి నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. ఉప్పి అయితే రెడీ అయిపోయింది. ఇప్పి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇంకా రెడీ అయింది, మా పిల్లలు అందరు తింటారు. తినండి. ఇదిగో ఫ్రెండ్స్, మ్యాగీ అయితే రెడీ అయింది. ఇంకా మేమైతే చూడండి అందరు అయితే తింటారు ఫ్రెండ్స్. తినండి, చూపించండి ప్లేట్లు.
బాగా క్యారెట్ ఎలాగుందో అవును ఫ్రెండ్స్ మా చెల్లి గారు తీసుకొని తింటున్నాను అది చూస్తుంది మరి అమ్మే కనపడట్లేదా అందుకనే ఫ్రెండ్స్ తీసుకోవాలని చేస్తాను ఫ్రెండ్స్ అరే అందరికి అర్థం నిలబడ్డారా లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళా నాకు ఫ్రెండ్స్ నాకు మా ఇంటి తయారు చేసింది బాగుంది ఫ్రెండ్స్ తినండి మీరు కూడా ఇంట్లో తయారు చేసుకుని తినండి తినే అది ఎదురు మా బుడ్డోడు మా బడి పిల్లడు దగ్గర ఫ్రెండ్స్ ఇంట్లో తయారు చేసుకుని తినండి మీరు కూడా చాలా బాగుంటది చాలా బాగుందండి చూడండి ఫ్రెండ్స్ బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి తినండి మా అక్క పిల్లలు చాలా రోజులు వాళ్ళు రాక అందుకని వాళ్ళ కోసం ముందు ఉన్నాడే ఎక్కువ తింటారు వాళ్ళ కోసం చేసా ఫ్రెండ్స్ వాళ్ళ అందరు కలిసి తింటారు ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఫ్యామిలీ తోటి మీ బంధువులతోటి చేసుకొని తినండి హ్యాపీగా ఉండండి హ్యాపీ నూడిల్స్ హ్యాపీ నూడిల్స్